అతివేగం ప్రమాదకరమనే మాట ముమ్మాటికి నిజమని నగరంలో జరుగుతున్న వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా మేడిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన కూడా ఇందుకు నిదర్శనం. రోడ్డుపై మితిమీరిన వేగంతో ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా రాత్రిళ్లు రోడ్లు ఖాళీగా ఉండడంతో వాహనదారులు ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలను పాటించకుండా వేగంగా వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్, ఇది ముమ్మాటికి నిజమని కూడా నగరంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలే స్పష్టం చేస్తున్నాయి. తాజాగా మేడిపల్లిలో జరిగిన ఘటన కూడా అందరినీ ఒక్కసారిగా కుదిపేసింది. అయితే బుధవారం తెల్లవారుజామున నగరంలోని మేడిపల్లి ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికే దీనికి నిలువెత్తు నిదర్శనం. సిటీ రహదారులు గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువని కూడా రవాణా రంగ నిపుణులైతే స్పష్టం చేస్తున్నారు. గంటకు 65 కిలోమీటర్ల వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే నగరంలోని వాహనాల సరాసరి వేగం గంటకు 20 కిలోమీటర్లతో చేరట్లేదు. రహదారుల పరిస్థితి, అలాగే కొత్తగా వస్తున్న వాహనాలు ఆక్రమణలతో సహా మరెన్నో దీనికైతే కారణమవుతున్నాయి. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవి. కొత్తగా వస్తున్నవి, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లకు పైగా అయితే ఉంటుంది. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య అయితే పొంతనైతే అసలు ఉండడం లేదు. వీటిని నియంత్రించే అవకాశం కూడా ఉండని పరిస్థితి అయితే ఉంది. వాహనాల రద్దీ, అలాగే ట్రాఫిక్ పోలీసుల నిఘాతో పగటిపూట మితిమీరిన వేగానికైతే ఆస్కారం ఉండడం లేదు. రాత్రి వేళల్లో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే రాత్రి వేళల్లో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా ఉంటాయి కాబట్టి వాహనాలు అతివేగంతో ప్రయాణించడంతో గతంలో జరిగిన ప్రమాదాల దగ్గర నుంచి కూడా తాజాగా మేడిపల్లి ఘటన వరకు కూడా ఘోర రోడ్డు ప్రమాదాలన్నీ కూడా రాత్రి వేళల్లో చోటు చేసుకోవడం అయితే గమనించదగ్గ విషయం. వాహనాన్ని నడిపే ప్రతి డ్రైవర్ కూడా తన ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఎన్ని డిగ్రీల కోణం వరకు చూడగలుగుతున్నది అనేది కూడా ఇక్కడ కీలక విషయము. దీన్ని బట్టే ప్రమాదాలు జరిగే తీరు కూడా ఉంటుంది, దానిపైన ఆధారపడి కూడా ఉంటుంది. వేగం పెరిగే కొద్ది కూడా డ్రైవర్ దృష్టి సారించే ప్రాంతం వెడల్పు తగ్గుతుంది. ఇదే ప్రమాదాలకు హేతువుగా కూడా మారుతుందని కూడా అధికారులతో తెలుపుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదం దాటికి కూడా ఎయిర్ బ్యాగ్స్ పేలిపోవడంతో వాహనంలోని వారికి కూడా రక్షణ ఉండని పరిస్థితి అయితే ఉంటుంది. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా ఇటు 2 వీలర్స్ దగ్గర నుంచి 4 వీలర్స్ కూడా రాత్రి సమయాల్లో రోడ్లన్నీ నిర్మానుషంగా ఉండడంతో కూడా ఇష్టారాజ్యంగా మితిమీరిన వేగంతో కూడా ప్రయాణించడం కూడా ప్రమాదాలకు ఎక్కువగా తావుతీస్తుందని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులంతా కూడా తెలుపుతున్నారు. ఇప్పటికైనా సరే ఒక్కసారి రోడ్డు ఎక్కినప్పుడు మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా దక్కిన జాగ్రత్తలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు వేగ పరిమితి ఉందో అంతవరకే ప్రయాణించాలని, లేదంటే ప్రమాదాల స్థాయి కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.